అందరికీ నమస్కారం. వెనకటికి పెద్దలు ఒక మాట చెబుతా ఉండే, ఒకటి కాదు రెండు సామెతలు ఉండే మన నోటి గురించి. నోరు మంచిదైతే గనక ఊరు అంతా మంచి అవుతుంది అంటూ ఒక సామెత ఉండేది. అలాగే చూస్తే గనక నోరా వీపుకు చెట్టు తీసుకురా మాకే అని చెప్పి ఒక సామెత ఉంటుందండి. ఇప్పుడు ఈ సామెతలు ఎందుకు చెబుతున్నానంటే గనక మన వైసీపీ నాయకులు మాట్లాడే తీరు, ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల పాటు యువజన క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన మన ఆర్కే రోజా మేడం గారు ఈ మధ్య కాలంలో మళ్ళీ తన పాత విశ్వరూపం అయితే చూపటం మొదలు పెట్టారండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల ఎందుకో మహిళల జోలికి వెళ్ళటం, వీళ్ళు తప్పు చేసినా సరే తెలుసుకుంటారులే, ఎప్పటికైనా మారతారులే అని చెప్పి ఒక ఉన్నతమైన ధోరణిలో ఆలోచిస్తూ వీళ్ళ అక్రమాలు ఇంకా తవ్వుతున్నా సరే వీళ్ళని మాట్లాడిస్తున్నారు చూడండి. అందుకని మన ఆర్కే రోజా మేడం గారు మళ్ళీ పాత పద్ధతికి అయితే వెళ్ళారు. రీసెంట్ గానే చూసాం, వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేటందుకు మన రోజా మేడం గారు, అమ్మా ఆర్కే రోజా ఏం మాట్లాడావమ్మా నువ్వు, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటూ నువ్వు మాట్లాడిన తీరు ఒక ఆడ మనిషి మాట్లాడదగిన మాటేనా? గబక్కన తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా సరే ఒకళ్ళు కౌంటర్ ఇస్తే మాత్రం బోరుని ఏడుస్తారే, బోరునంటే బోరున ఒక్కబట్టి మరి మహిళల్ని కించపరుస్తున్నారు, మహిళల్ని అనేస్తున్నారు అంటూ ఏడుస్తారే. మన నోరు హద్దులో ఉండాలి కదా. మన నోరు హద్దులో ఉంటే గనక ఎదుటళ్ళు మాట జారరు కదా. మీరు విధాన పరంగా విమర్శించండి, సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. లేదు ఇక్కడ ఈ తప్పు జరిగింది, మీరు ఈ సంక్షేమ పథకం వీళ్ళకి అందించలేకపోయారు అని మాట్లాడండి, తప్పేం లేదు. కానీ మీ నోటి దురద తీర్చుకోవడానికి నోటికి వచ్చినట్టు మాట్లాడితే యువతరాలకు కూడా నోరు ఉండిద్ది, యువతరాలకు కూడా ఆర్టికల్ 19 వర్తిస్తుంది, వాళ్ళకి నోరు పనిచేస్తుంది, వాళ్ళు మాట్లాడగలరు అని వాళ్ళు కూడా మాట్లాడారనుకో ఏమవుతుంది, ఇవాళ నీలాగే అవుతుంది పరిస్థితి. బోర్ నేడుతున్నావు కదా, వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావు కదా నా మీద ఇలా మాట్లాడారు అని. నువ్వు మాట్లాడిన మాట ఒకసారి నీకు వినిపిస్తానమ్మా రోజా, మరి నువ్వు మాట్లాడింది కరెక్ట్ అనుకోవాలంటారా? వాళ్ళని ఎలా తొక్కాలి, వాళ్ళ మీద ఎలా ఫేక్ కేసులు పెట్టాలి, అలాగే వాళ్ళని ఎలా భయభ్రాంతులకు గురి చేయాలన్న వర్క్ అయితే పోలీసులు సిన్సియర్ గా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ ని సిగ్గుండాలి రోజా. గత 5 సంవత్సరాలు నువ్వు ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టించావు? నిన్ను ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళ మీద కేసు పెట్టించావు కదా. నిన్ను ప్రశ్నించి అమ్మా యువజన క్రీడా శాఖలో ఈ తప్పు జరుగుతుంది అని చెప్పి ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళ మీద కేసు పెట్టించావు కదా. ఆడుదాం ఆంధ్రాలో గార్డుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మేసుకున్నారమ్మా, ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ దారుణం అని ప్రశ్నించిన ఎంతమంది మీద కేసు పెట్టించావు నువ్వు? అది తప్పు కాదా? ఇప్పుడు మీరు చేస్తున్న తప్పుల మీద, తప్పుడు వ్యవహారాల మీద కేసు పెడితే మాత్రం అన్యాయం అక్రమం అయిపోతుందా? ఏమ్మా రోజా ఏం మాట్లాడుతున్నా నువ్వు? నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇక్కడ రచిస్తుంటే ఎలా తప్పుడు కేసులు పెట్టాలి, ఎలా రిమాండ్ రిపోర్ట్లు రాయాలి, ఎలా బెయిల్ రాకుండా వాళ్ళని 60-70 రోజులు మినిమం లోపల పెట్టాలి అనే దాని మీద ఈ రోజు కేస్ స్టడీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ కి వచ్చి మన పోలీస్ వ్యవస్థ మీద చేస్తే అర్థం అయిపోతుంది. ఇప్పుడు ఈ మాట నువ్వు మాట్లాడకూడదు రోజా, ఈ మాట నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా దూలిపాల్ నరేంద్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, అలాగే చూస్తే అచ్చెన్నాయుడు గారిని, అలాగే చూస్తే చంద్రబాబు నాయుడు గారిని, ఏమి తెలియని ఎలాంటి తప్పు చేయని బండారు వంశీకృష్ణ గాని, లేదంటే గనక ఇంకా కొంతమంది యూట్యూబర్స్ గాని, ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎంతమంది మీద కేసులు పెట్టి ఎన్నాళ్ళు తిప్పించారు మీరు? ఒక కేసైనా నిలబడగలిగిందా? అంటే మీరు అప్పుడు పెట్టిన తప్పుడు కేసులు కాబట్టి ఒక్కడు కూడా నిలబడలా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, కేసులో ఎలాంటి తప్పు ఉంది, వీళ్ళు ఎలాంటి తప్పు చేశారో ఆ తప్పు మీద మాత్రమే కేసు పెడుతున్నారు, అందువల్ల మాత్రమే వాళ్ళని రిమాండ్ కి పంపిస్తున్నారు. అంతేగాని ఇక్కడ రిమాండ్ పోలీసులు కేసు రాయగానే రిమాండ్కి ఏం పంపించరు. ఇక్కడ జడ్జీలు ఎవరో, వాళ్ళకి న్యాయ సూత్రాలు తెలుసు, వాళ్ళ న్యాయమూర్తులు వాళ్ళు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఈరోజు 1 కాదు 2 కాదు, ఈ సంవత్సర కాలంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు, ఏ విధంగా రిమాండ్లకు పంపిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా వీళ్ళకి మొట్టికాయలు వేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా అవే సెక్షన్స్ తో మళ్ళీ రిమాండ్ కి పంపించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీడియా మిత్రులు తెలుసుకోవాలి, దీన్ని ప్రజలకు కూడా తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాను. ఈ రోజు నగిరి విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గాలిలో గెలిచిన గాలిగాడు. ఇది కదా నోటి తోలంటే, ఇది కదా నోటి తోలంటే. మొన్న చూసాము, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అని వాగావు. ఇప్పుడు నగర ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ నువ్వు గాలిలో గెలిచిన గాలిగాడు అని మాట్లాడుతున్నావు. అదే మాట నిన్న అన్నాడు కదా, నిన్న
2000కి ఏం చేసావో తెలుసు, 2 లక్షల కోసం ఏం చేసావో తెలుసు, అవన్నీ తెలుసు మాకు అన్నాడు కదా. 2000 కోసం ఏం చేసావో తెలుసు, 2 లక్షల కోసం ఏం చేసావో తెలుసు. 500 రూపాయలు చెక్ బౌన్స్ అయిన సంగతి కూడా ఎవరికైనా మర్చిపోయారు అనుకుంటున్నావు రాష్ట్ర ప్రజలు? నీ భర్త మీద ఉన్న కేసు 500 రూపాయలు, 500 రూపాయల చెక్ బౌన్స్ కేసు, 5000 రూపాయల చెక్ బౌన్స్ కేసు, ఇవే కదా ఉంది తమిళనాడులో. నీ మీద ఉన్న కేసులు కూడా ఇవే కదా. జనాలు ఏమన్నా మర్చిపోయారు అనుకుంటున్నావా? మరి ఈ రోజు ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదే కదా ఆయన అడిగింది. దానికే గింజుకుంటున్నావు ఎందుకు? నా మీద వల్గర్ గా మాట్లాడారు, ఈయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పి స్టేషన్కి వెళ్ళావు కదా. మరి మొన్న ఎక్కడ దాక్కున్నావు మహాతల్లి నువ్వు? మొన్న ఎక్కడ దాక్కున్నా నువ్వు? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు మీరు అందరు ఎక్కడ దాక్కున్నారు మహాతల్లులారా? ఈయన 2000 కోసం ఏం చేసావో తెలుసు మాకు, 2000 కోసం ఏం పనులు చేసావో తెలుసు మాకు అన్నాడు. అవును, ఆయన అన్న దాంట్లో ఇది 2000 కోసం నువ్వు వేషాల కోసం ఎలాంటి పనులు చేసావో, 2000 ఇచ్చినా సరే పని చేసావా లేదా అన్నాడు. సినీ యాక్టర్వే కదా, 2000 తీసుకొని పని చేయలేదని ఆ టైంలో. దాని గురించేగా చెప్పింది. దాంట్లో నీకు బూత్ ఏం కానొచ్చింది? దాంట్లో నీకు ఏం బూత్ కానొచ్చిందంట? ఈ రోజు వెళ్ళి కేసు పెట్టావు, ఏమన్నా ఇద్దా? దాంట్లో బూత్ చూపించు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు మీ తలకాయలు తీసుకెళ్లి ఎక్కడ దాచిపెట్టుకున్నారు మీరు అందరూ మాట్లాడడానికి? ఈమెకు సపోర్ట్ చేస్తా వచ్చిందండి. ఎవరు? ఈ మహాతల్లి వచ్చింది, యాంకర్ శ్యామల వచ్చిందండి. ఒక్కసారి ఆమె మాట్లాడుతుందో విందాం. వచ్చేసింది. మహిళా లోకం అసహించుకునేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈ రోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అవి వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. అంటే మొన్న మీకు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినవి మీకు చెవుల్లో సంకీర్తన లాగా వినపడియా? మధురమైన సంగీతం లాగా వినపడియా? బోరుబావులు అంటాం, ఎక్కడ పిహెచ్డీలు చేశారో తెలుసు మాకు అంటాం, ఏమేం పిహెచ్డీలు చేశారో తెలుసు మాకు అంటాం. ఇవేమన్నా వినసొంపుగా సంగీత సాధనాలలాగా వినపడియా? లేదంటే ఫ్లూట్ లాగా వినపడిందా మీకేమన్నా ఇది? ఆ రోజు ఎక్కడికి పోయి దాక్కున్నావమ్మా? ఏమ్మా శ్యామల, ఎక్కడ ఏ ప్రోగ్రాం చేయడానికి వెళ్ళావు? ఎక్కడ ఏ ప్రోగ్రాం చేయడానికి వెళ్ళావు? ఎక్కడ యాంకరింగ్ చేయడానికి వెళ్ళావు నువ్వు? ఈ రోజు వచ్చావు బయటికి పెద్ద పత్తిలా కబుర్లు చెప్పడానికి ఒక్కొక్కళ్ళు. అంటే ఒక విషయం అడగాలనుకుంటున్నాను. గౌరవ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు, ఏం మాట్లాడారు మీరు? ఏం మాట్లాడారు? వ్యాంప్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ. అవును, వ్యాంప్ క్యారెక్టర్లు చేసిందిగా రోజా గారు, చేయలేదా? చూపించమంటారా? ఆయన చెప్పింది అదే, వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ. హీరోయిన్ గా చేసిన కొన్ని సినిమాలు అయినా సరే చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి అమ్మా, గుర్తుపెట్టుకో. అదే చెప్పింది ఆయన, అంతకు మించి బూతులు ఏం మాట్లాడలే. ఇంకోటి కూడా అన్నాడు. అది ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది? ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు? ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది నువ్వు సమర్థిస్తావా? చెప్పు, నువ్వు సమర్థిస్తావా? నువ్వు సమర్థించేటట్టయితే గనక నువ్వు ఇలా అడిగే అర్హత నీకు లేదు. ఇప్పుడు కేసు పెట్టారు కదా, ఏం చేస్తారో చేసుకోండి. మీకు ఎలాగైతే కనుక రైట్ టు స్పీచ్ రాజ్యాంగం కల్పించిందో అందరికి అలాగే కల్పిస్తుందమ్మా. మీరు గాలి నా కొడుకులు అని తిట్టొచ్చు, నోట్లో ఐస్ క్రీములు పెట్టుకున్నావా అనొచ్చు, నోట్లో ఏం పెట్టుకున్నావా అనొచ్చు, నోట్లో చెరుకు గడ్డ పెట్టుకున్నారా, బెల్లం గడ్డ పెట్టుకున్నారా అని మాట్లాడొచ్చు, చెవుల్లో ఏం పెట్టుకున్నారని మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ మిమ్మల్ని మాత్రం ప్రశ్నించకూడదు. మహిళా కార్డు బయటకు తీస్తారు. యువతలో ఉన్న మహిళల్ని మీరు మాట్లాడినప్పుడు మీరు అందరూ ఎక్కడ దాక్కున్నారు? ఒక ప్రాంత వాసులందరినీ ఒక వృత్తి చేసి బతుకుతున్నారని చెప్పి మీ సోకాళ్ళు ఛానల్లో మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావు మహాతల్లి? ప్రస్తుత హోంమంత్రి గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడారు మీ నాయకులు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా, మరి ఎక్కడ దాక్కున్నావు మహాతల్లి? ఇవన్నీ కాదమ్మా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు మీరు అందరూ ఎక్కడ దాక్కున్నారు? అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళా నాయకులు మహిళలు మాత్రమే మహిళలా, మిగతా వాళ్ళ మహిళలు కాదా? మీ దృష్టిలో కొంచెమైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. ఎప్పటికైనా మారకపోతే మిమ్మల్ని ఎక్కడ కనపడితే అక్కడ మహిళలే తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మ రోజా, ఇప్పటికైనా సరే ఆ నోటి దూల తగ్గించుకో. నోటి దూల తగ్గించుకుంటే నీకే మంచిది, ఎదుటళ్ళు మాట్లాడకుండా ఉంటారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని నేను భావిస్తున్నానమ్మా. 2000 రూపాయల కోసం ఒక క్యారెక్టర్ కోసం నువ్వు చేసావా చేయలేదా?
ఒక సినిమాలో క్యారెక్టర్ ఇస్తే 2,000 రూపాయల పారితోషికం తీసుకొని నువ్వు చేసావా లేదా? దానికి సమాధానం చెప్పు. 2,000 రూపాయలు తీసుకొని నువ్వు సినిమాలో పని చేసావా, పని చేయలేదా? దానికి సమాధానం చెప్పు. అలాగే చూస్తే కనుక 1,500 రూపాయల 1,500 నుంచి 5,000 రూపాయల చెక్ బౌన్స్ కేసులు ఉన్న నువ్వు ఈ రోజు ఏదైతే కనుక బెంజి కార్లు, ఆడి కార్లు ఎలా కొని ఎలా తిరుగుతున్నావు? దానికి సమాధానం చెప్పమ్మా. ఎలాగో చెబితే కనుక మిగతా వాళ్ళు కూడా సంపాదించుకుంటారు. ఎలక్షన్ల ముందుల వరకు ఎలక్షన్ ఏదైతే కనుక మీ పార్టీ 2019లో అధికారంలోకి రాకముందుల వరకు 5,000 రూపాయలకి చెక్ బౌన్స్ కేసు ఉన్న నువ్వు ఈ రోజు బెంజి కారు ఎలా కొనగలిగావు? దానికి సమాధానం చెప్పగలవా? ఈ చెక్ బౌన్స్ కేసులు ఇప్పటికీ తమిళనాడులో నడుస్తున్నాయా లేదా? దాంట్లో కోర్టులో వారం హాజరవుతున్నాడా లేదా నీ భర్త? దీనికి సమాధానం చెప్పు నువ్వు. మరి 2,000 రూపాయలు తీసుకొని నువ్వు సినిమాలో నటించినప్పుడు దాంట్లో గాలి భానుప్రకాష్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. 5,000 రూపాయలు చెక్ బౌన్స్ కేసు ఉన్న నువ్వు ఈ రోజు 1 కోటి రూపాయలు పెట్టి బెంజి కారు ఎలా కొనగలిగావు? వీటికి సమాధానం చెబితే తెలుసుకోవాలని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మరి